మెదక్ పట్టణంలో పిల్లికొట్యాల శివారులో ప్రభుత్వ వైద్య కళాశాలకి శంకుస్థాపన. భూమి సర్వే నెంబర్ 890లో 20 ఎకరాల విస్తీర్ణ భూమిలో రాష్ట్ర ప్రభుత్వం 180 కోట్ల అంచనా వ్యయంతో అత్యాధునిక సౌకర్యాలతో నూతన ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణానికి సోమవారం ఎమ్మెల్యే రోహిత్ రావు శంకుస్థాపన చేశారు. వైద్య రంగ అభివృద్ధికి ఇది ఓ చిరస్మరణీయ ఘట్టమని, జిల్లా విద్యార్థులకు మెడికల్ సీట్లు అందుబాటులోకి రావడం, వైద్య సేవలు మరింత అందుబాటులోకి రావడం వల్ల స్థానిక ప్రజలకు విద్యార్థులకు సహాయపడుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రావు మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాతినిధ్యంతో సమగ్ర వైద్య సదుపాయాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. నూతన వైద్య కళాశాలతో జిల్లా అభివృద్ధి మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రాథమిక వైద్యంతో పాటు అత్యంత ప్రధానమైన వైద్య విద్యను అందించేలా మెడికల్ కళాశాలను రూపొందించామన్నారు. ప్రతిభావంతులకు మెడికల్ విద్యను అందించే లక్ష్యంతో ప్రభుత్వం ముందడుగు వేస్తుందన్నారు. ఇవాళ నూతనంగా కొత్తగా మన పర్మనెంట్ మెడికల్ కాలేజ్ బిల్డింగ్కి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. మరి మీ అందరికీ తెలుసు, గత 10 ఏళ్ల నుంచి ఇంతకుముందున్న ప్రభుత్వం, ఇంతకుముందున్న ముఖ్యమంత్రి ప్రతిసారి మెదక్కి వచ్చినప్పుడల్లా మెడికల్ కాలేజ్ ఇస్తాం, ఇది ఇస్తాం, అది ఇస్తామని చెప్పి మాయమాటలు, మోసపు మాటలు చెప్పడం జరిగింది. మరి మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రమ్మ రాజ్యం వచ్చిన వెంటనే, మరి నేను ఎమ్మెల్యేగా, మరి మా ప్రజలు, మా కుటుంబ సభ్యులు గెలిపించిన వెంటనే మరి మెడికల్ కాలేజ్ తెచ్చుకోవడం జరిగింది. దాంతోపాటు ఇవాళ పర్మనెంట్ బిల్డింగ్కి కూడా మరి శంకుస్థాపనం చేసుకుంటా ఉన్నాం. ఇదే కాదు, మెడికల్ కాలేజ్తో పాటు నర్సింగ్ కాలేజు, పారామెడికల్ కాలేజు ఇవన్నీ కూడా మనం తెచ్చుకోవడం జరిగింది. ఇంకా భవిష్యత్తులో బ్రహ్మాండంగా అభివృద్ధి, సేవా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టుకుంటూ మెదక్ నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి దశలో ముందుకు తీసుకుపోతామని చెప్పి మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరుల ద్వారా మా మెదక్ నియోజకవర్గ కుటుంబ సభ్యులకు తెలియజేసుకుంటూ, ఇంకొకసారి ప్రత్యేకంగా ఇవాళ ఇక్కడికి విచ్చేసిన మా అధికారులకు, సంబంధిత మెడికల్ కాలేజ్ సిబ్బందికి, మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, మా నాయకులకు అందరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.